ఇందాక నగల టాపిక్ వచ్చింది కదమ్మా! అయినా రాజు, కావ్య వాళ్ళు ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోయారు. కానీ రాజు వాళ్ళు పెద్దత్తయ్య కావ్యకిచ్చిన నగలను బ్యాంకులో పెట్టేసి ఆ డబ్బు అప్పుగా కట్టారంట అని చెప్పి రాహుల్ అయితే రుద్రానికి చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే రుద్రాని షాక్ అవుతూ ఉంటుంది. అందుకేనా నగలు పెట్టుకోలేదు. అయినా అంత డబ్బు వాళ్ళకేంటి అవసరం ఉండు ఈ సంగతి అందరిలో నేను కావ్యని తేల్చేస్తాను. దాని పరువు తీసేస్తాను. అందరి దగ్గర దాన్ని ఇరికించేస్తానని చెప్పి రుద్రాని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక రుద్రాని అయితే "వదిన నువ్వు ఆ కావ్యకి బోలెడన్ని నగలు ఇచ్చావు కదా" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే రుద్రాని కాసి అలా చూస్తూ ఉంటుంది. "ఆ! ఇచ్చాను. కానీ ఈ పిచ్చి మొఖంకి ఆ నగలేవి నచ్చలేదంట. నగలు వేసుకోవడం నచ్చక ఇలాగా ఏం వేసుకోకుండా వచ్చేసింది" అని చెప్పి రుద్రానితో అయితే అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలకి "నగలేసుకోవడం ఇష్టం లేదా? తేవడం కష్టమా?" అని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి "ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" అని అయితే అంటూ ఉంటుంది. "అదే వదిన నగలు వేసుకోవడం ఇష్టం లేదా? లేదంటే ఇంట్లో ఉన్నాయా లేవా నగలు అని అంతే" అని అంటూ ఉంటుంది రుద్రాని అనుమానంగా. ఆ మాట వినగానే కావ్య ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. రాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి మా అత్తయ్యకి ఏమైనా విషయం తెలిసిందా అనైతే షాక్ అవుతూ ఉంటాడు. నాకు చాలా డౌట్‌గా ఉంది. నగలు ఉంటే ఏదైనా చిన్నదైనా యేసుకుంటారు కదా! పూర్తిగా యేసుకోకుండా వచ్చింది అంటే లేనట్లగే అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణకైతే ఏంటి ఇలా మాట్లాడుతుంది అనైతే అనుకుంటూ ఉంటుంది. కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. రాజు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. కనకం కూడా అమ్మో! ఏంటి ఈ రుద్రాని మరీ అంతా కూపి లాగుతుంది అనైతే చూస్తూ ఉంటుంది కనకం.